హలో ఎన్టీవీ వ్యూవర్స్, మీకోసం ఒక స్పెషల్ హాస్పిటల్ వైజాగ్లో ఉంది. సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ హాస్పిటలే ద బెస్ట్ హాస్పిటల్ అని అవార్డ్స్ కూడా పొందిందనమాట. మెయిన్గా హాస్పిటల్ అవార్డు పొందడానికి రీజన్ ఏంటంటే, కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వైద్య సేవలని చాలా తక్కువ ధరలో అందించడం, అలాగే బెస్ట్ సర్వీసెస్ని సింగిల్ మ్యాన్ ఓనర్షిప్తో 10 ఏళ్లుగా కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ గొప్పతనాన్ని ఒక్కసారి లోపలికి వెళ్ళి డాక్టర్ని నేరుగా అడిగి తెలుసుకుందాం. అలాగే ఆ ప్రత్యేకతలన్నీ మీకు కూడా చూపించడానికే నేను వచ్చేసాను. పదండి. ఈ హాస్పిటల్ సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ గురించి మేము ఎందుకు తెలుసుకోవాలి అని మీకు అనిపించవచ్చు. చిన్న పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ఇక్కడ దొరుకుతాయి. ట్రీట్మెంట్ కూడా విత్ హై అండ్ టెక్నాలజీస్తో కూడా ఇక్కడ ట్రీట్మెంట్ పొందొచ్చు. అండ్ డాక్టర్ కూడా, అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే హెల్ప్ డెస్క్ ఎక్కడ, ఇక్కడ బిల్లింగ్ డెస్క్ ఎక్కడ, అలాగే మళ్ళీ మనం డాక్టర్ని కలవాలంటే ఆ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇవన్నీ కన్ఫ్యూజన్స్ తోటే సగం తిరుగుతూ సతమతం అవుతూ ఉంటారు. బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎప్పుడు వచ్చినా సరే డాక్టర్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. సో ఈ డాక్టర్ స్పెషాలిటీ ఏంటి, ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి, అలాగే కొన్నిసార్లు హెల్త్ సర్వీసెస్ కానీ ఫ్రీగా టెస్టులు చేయించుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉంటే కనుక వాటి కింద మీరు ఏ హెల్త్ టెస్ట్ చేయించుకున్నా కూడా మీరు ఫ్రీగా వాటిని పొందే అవకాశం కూడా ఉన్నట్టు మనకి బోర్డ్స్ మీద ఇక్కడ మెన్షన్ చేశారు హాస్పిటల్లో. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. సార్, నేను మీ హాస్పిటల్ స్పెషాలిటీ గురించి విన్నాను. మన ఆడియన్స్కి స్పెసిఫిక్గా ఈ సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అని వాళ్ళకి డీటెయిల్గా చెప్పాను. బట్ 10 ఇయర్స్గా ఒక సింగిల్ మ్యాన్ ఓనర్షిప్ తోటి ఒక హాస్పిటల్ రన్ చేయడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్ సార్. సో మీకు పాసిబుల్ అవ్వడానికి డెఫినెట్లీ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్లస్ అయి ఉండొచ్చు. సో ఒకసారి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మన ఆడియన్స్కి షేర్ చేసుకుంటారు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం. ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి 1 to 10th class I studied in ZP High School, government high school, and inter also government college, junior college. I completed my secondary education from government medical college, government junior college. గ్రేట్. ఆ తర్వాత ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది మేడం, 427 ర్యాంక్. ఎంబీబీఎస్ కూడా వితౌట్ నామినల్ ఫీజు, గవర్నమెంట్ ఫ్రీ సీట్ వచ్చింది. ఆ తర్వాత ఎండి పీడియాట్రిక్స్ బెల్గాం జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్లో చేశాను. ఆ తర్వాత పీడియాట్రిక్ క్రిటికల్ కేర్లో 2011 to 12 ఫెలోషిప్ ఇన్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 3 years శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. దెన్ తర్వాత 2015లో ఈ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. దిస్ ద ఫస్ట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్ వైజాగ్, ఫస్ట్ టెర్షరీ కేర్ హాస్పిటల్ మేడం. We started with 50-bedded hospital, 10-bedded NICU, 10-bedded PICU, pediatric intensive care. Okay. Even till the day, this is the only one-man ఓనర్షిప్ hospital in Vizag. Still the day. సార్, ఇది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్ సార్. అఫ్ కోర్స్ మీకు తెలిసిందే, ఇది ఖచ్చితంగా అయ్యి ఉండదు, మీకు కేక్ వాక్ అయ్యి ఉండదు ఈ హాస్పిటల్ బిల్డింగ్. It's a lot of adults in my this 10 years journey. Great achievements is there, some bad things is there. So we cross day by day. We are learning new things, or we are implementing. Okay. And day by day, our target is to give best care with affordable price. ట్రూ సార్. సార్, అఫోర్డబుల్ ప్రైస్ ఇవన్నీతో పాటు ఓపెన్గా అసలు గవర్నమెంట్ యాక్చువల్ ఎప్పటి నుంచో మనకి ప్రైజెస్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాన్ని మొత్తం బోర్డు మీద మీరు హాస్పిటల్ బయట పెట్టాలని చాలా హాస్పిటల్స్ చెప్పినా ఎవరు పెట్టలేదు. బట్ మీరు ఎప్పటి నుంచో కూడా ఇది మీరు బోర్డు మీద ఓపెన్గా ప్రైసింగ్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? మేడం, సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మేడం. హాస్పిటల్లో ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు బిల్లింగ్ ఇలా అని చెప్పి మళ్ళీ మార్చడం అలా ఏమి ఉండదు. ఆ ట్రాన్స్పరెన్సీ కోసం ఈ లిస్ట్ ఈవెన్ day 1 మేడం, 2015 when I started this hospital. From that day onwards, this board is here. Board అనేది whatever we are doing,
services, all services here, room rents, NIC charges, PSC charges. So, but no hidden charges. Whatever you are telling at the time of admission, that charges విల్ బి ఇంప్లిమెంట్. సార్ ఇంకా హాస్పిటల్ ఇప్పటి వరకు 10 yearsగా డెవలప్ అవుతూ వస్తుంది టెక్నాలజికల్లీ. ఎట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్స్ కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము అండ్ డాక్టర్స్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో వాటి డీటెయిల్స్ గురించి ఏం చెప్తారు? We started the tertiary care hospital only. Okay. At the time of 2015 when I established this hospital. We started as a tertiary care only. ఓకే ఓకే. In tertiary care treatment, we are having NIC, we are having PICU, but day by day we are I am updating my knowledge and we are updating equipment and we are updating our knowledge, and this is good for patients every day. See, now medicine treatments are changing. అవునవును. Now evidence based medicine practice it's came. అవునవును. You are learning every day. You are implementing the treatment protocols in patients. Okay. So that's why we are getting very good outcomes. And one more thing here, if you will go any other hospital, it's like we will treat like every kid is our kid. Like that fashion should be there Right, to right. treat pediatric చిల్డ్రన్ ట్రూ సార్. have a lot of difference compared to corporate hospitals. Our hospital అవును. treatment we నేను are 24 hours చెప్పాను. available. Our staff also 24/7 దే ఆర్ we are అవైలబుల్. giving అవును, services. ఇందాక చెప్పాను They సార్, are లైక్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మనం ఒక చిన్న సర్వీస్ తీసుకోవడానికి 10 రౌండ్లు So తిరగాలి. multiple time, here it's like మల్టిపుల్ government ఉంటాయి. ఇక్కడ ఈజీ అవైలబిలిటీ ఉంది అనేది easy కూడా నేను availability. చెప్పాను. There is no complexity. అవును అవును. Say lab also it's very near, and billing section and doctor availability, office room within walkable distance. ట్రూ ట్రూ. ఈజీ అండర్స్టాండింగ్. So patient also can access everything within 1 minute. ట్రూ ట్రూ సార్. మనకి ఇక్కడ ఈ వైజాగ్లో సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ అని అంటే మీరు గుర్తుంటారు ఖచ్చితంగా చాలా మంది పేషెంట్స్కి. ఒక గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదువుకుంటే ఈ స్థాయికి వచ్చారంటే చాలా గ్రేట్. సో అలా మీరు స్టార్ట్ చేసినప్పుడు 2015లో స్టార్ట్ చేశాక ఫస్ట్ స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్స్ సర్వీసెస్ ఎలా ఉండేవి సార్? 2015లో స్టార్ట్ చేసాం మేడం. స్టార్టెడ్ యాజ్ ఏ పిడియాట్రిక్ టెర్షరీ కేర్ యూనిట్. ఓకే. పిడియాట్రిక్ టెర్షరీ కేర్ యూనిట్ అంటే దాంట్లో అన్ని చిన్నపిల్లల్లో పుట్టిన రోజు నుంచి 18 సంవత్సరాల లోపు అన్ని జబ్బులకి మన హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి, ఆ విధంగా దానికి అనుగుణంగా పరికరాలు కానీ, దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మ్యాన్ పవర్ కానీ డే 1 నుంచే మనం స్టార్ట్ చేసాము. పీడియాట్రిక్స్లో సంక్లిష్టమైన కేసులు అంటే ఫీవర్స్ వచ్చి తగ్గకపోవడం, కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉండడం, ఆయాసం రావడం ఇలాంటివి ఉంటాయి. ఇవే కేసులు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి 1 month to 18 years వరకు పీడియాట్రిక్ టెర్షరీ కేర్ యూనిట్లో చేస్తాం. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఆ యూనిట్లో ఈ 1 month నుంచి 18 years వరకు అన్ని సంక్లిష్టమైన వ్యాధులు, ఏఆర్డిఎస్ అంటారు, ఊపిరితిత్తులు చెడిపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల్లో చీము చేరడం, అలానే గుండెకి సంబంధించిన వ్యాధులు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం, డెంగ్యూ కేసులు. డెంగ్యూ కేసులు అంటే కాంప్లికేటెడ్ డెంగ్యూ కేసెస్, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ రావడం, పాలిసెరోసైటిస్ అంటారు, ఊపిరితిత్తులు పొట్టలో నీరు చేరడం, గుండెలో నీరు చేరడం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, ముక్కలెంబడ నోటెంబడి రక్తం రావడం, ఇలాంటి సంక్లిష్టమైన కేసులు మనం డే 1 నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ అంటే దాంట్లో పురిటి పిల్లల శస్త్ర విభాగం అంటారు మేడం తెలుగులో. పురిటి పిల్లల శస్త్ర విభాగంలో ఎలాంటి కేసులు వస్తాయంటే, పుట్టినప్పుడే మీరు వింటారు ఊపిరితిత్తులు అభివృద్ధి చెందలేదు, బరువు తక్కువగా ఉన్న బిడ్డలు. మన హాస్పిటల్లో 475 grams బేబీని ట్రీట్ చేసాము. తక్కువ లీస్ట్ వెయిట్ అనమాట. బరువు తక్కువ బేబీలు, మెకోనిమ్ యాస్పిరేషన్ అంటారు, ఉమ్ము నీరు తాగిందంటారు, ఉమ్ము నీరు ఊపిరితిత్తులకు పోయినటువంటి బరువు తక్కువ పిల్లలు, కంజెంటల్ ఇన్ఫెక్షన్, కంజెంటల్ కార్డియాక్ డిఫెక్ట్స్ అంటారు. అంటే పుట్టుకతో గుండెలో వచ్చే
డిఫెక్ట్స్. ఓకే ఓకే వాటి సర్జరీలు చేయగానే ఇక్కడ మెడికల్ మేనేజ్మెంట్ అంతా మనం డే 1 నుంచే చేస్తున్నాం. ఈ 10 ఇయర్స్లో మెడికల్ మా పీడియాట్రిక్ విభాగంలో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి. అవి మేము ఎలా ఓవర్కమ్ చేస్తున్నామంటే ఈ కాన్ఫరెన్స్ అటెండ్ కావడము, నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు సపోజ్ 100 మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం. ఇప్పుడు ఇంతకుముందు పూర్వకాలంలో ఏదో ట్రీట్మెంట్ ఉండేది, దానికి ఏదైనా కొత్త ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా, ఉంటే అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి. సపోజ్ అవుట్కమ్ అలా ఉంటే పాత ట్రీట్మెంట్ పక్కన పెట్టి కొత్త ట్రీట్మెంట్ చేయడం, ఇలాంటివన్నీ మా హాస్పిటల్లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే వీఆర్ అప్డేటింగ్. మా నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకొని పేషెంట్కి అందించడం వల్ల మా దగ్గర బెస్ట్ అవుట్కమ్స్ ఉన్నాయి మేడం. నియోనేటల్ మోర్టాలిటీ కానీ, నియోనేటల్ మార్బిడిటీ కానీ, పిడియాట్రిక్ మోర్టాలిటీ కానీ, మార్బిడిటీ కానీ మా హాస్పిటల్లో చాలా తక్కువ ఎనీ హాస్పిటల్ కంపారిటివ్. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇప్పుడు మార్బిడిటీని ఎలా ట్రీట్ చేయకూడదు, మోర్టాలిటీ ఎలా ముందే చెప్తామండి. ఎలా అంటే ఇప్పుడు శ్రీతేజ ఉన్నారు కదండి, పుష్ప 2లో ఇది. ఇప్పుడు డే 1 డాక్టర్స్ అందరికి తెలుసండి, దట్ బేబీ ఈ సివియర్ హైపాక్సియా అంటే ఆక్సిజన్కి బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదు, మార్బిడిటీ మోర్టాలిటీ ఉంటుంది. డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ట్రీట్ చేశారు. అట్లాంటి పేషెంట్స్ని నేనేం చేస్తానంటే, వీఆర్ నాట్ రన్నింగ్ కార్పొరేట్ హాస్పిటల్ మేము. సో మనం ఏంది ఫస్టే ఈ మార్బిడిటీ ఇలా ఉంటుంది, లేకపోతే విత్డ్రా చేయని ట్రీట్మెంట్, ఈ కాంప్లికేషన్స్ వస్తాయి, మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలంటే చేయండి, లేదనుకుంటే వద్దు అంటే మనీ దృక్పథంతో అక్కడ చూడం మేడం. ఇప్పుడు మీరు ఇప్పుడు పిడియాట్రిక్లో మేడం ఎలా అంటే ఒక పేషెంట్ ట్రీట్ చేయడం కదండి. ఇప్పుడు మీ బిడ్డకి దగ్గు జలుబు వచ్చినాయి అలా కాదు ట్రీట్ చేయడం. హీజ్ అవర్ కంట్రీ ఫ్యూచర్. వాడు ఎలా అంటే వాడి గ్రోత్ బాగుంటే బ్రెయిన్ గ్రోత్ బాగుంటుంది. వాడి గ్రోతే బాగాలేదనుకోండి, బ్రెయిన్ గ్రోత్ ఉండదు, వాడికి నాలెడ్జ్ ఉండదు. సో అందుకని పిడియాట్రిక్లో డాక్టర్స్ని చేంజ్ చేయకూడదు. అదే వాళ్ళని ఫస్ట్ ఎవరికైతే ఆ పేషెంట్ హిస్టరీ తెలుసుద్దో వాళ్ళ దగ్గరే కంటిన్యూ చేయడం అనేది జనరల్గా వింటాం, మా డాక్టర్ మా పీడియాట్రిషియన్ అని. అదనమాట ఈ కాంపిటేటివ్ లేదా ఈ కార్పొరేట్ వరల్డ్లో మీరు నిజంగా ఒక రకంగా ధైర్యం చేసే ఈ మీ పర్టికులర్ హాస్పిటల్ని మీరు తక్కువ ఫీజుకి హెల్త్ సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ మీకు? కాన్ఫిడెన్స్ కదా మేడం, యాక్చువల్గా నాకు ప్యాషన్ ఇది క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ చేయడం. నేనే ఉంటాను. ఇప్పుడు ఏదైనా సపోజ్ పేషెంట్ సిక్ అయిందనుకో 24/7 అవైలబిలిటీ ఉన్న రోజులు మా హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ డేస్ అనమాట ఈ లాస్ట్ 10 ఇయర్స్లో. ప్లస్ ప్రతి చిన్న విషయము పేషెంట్స్తో మాట్లాడతాం, వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు కన్వే ద మెసేజ్ అనమాట. ప్రతి మీ బేబీకి ఇలా ఉంటుంది అంటే అన్ని హాస్పిటల్లో డేలో ఒక్కరోజు కౌన్సిలింగ్ అలా కాకుండా ప్రతి ఇప్పుడు బేబీ సిగ్గా ఉందనుకోండి ఎవ్రీ సెకండ్ అవర్లీ 2 గంటలకు 3 గంటలకు పిలిచి పేషెంట్ని మాట్లాడుతూ ఉంటాం. మీ బేబీ కండిషన్ ఇది, ఇలా ఈ అవర్స్లో ఇలా ఇంప్రూవ్ అయింది. దానివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ నాట్ ఫేసింగ్ ద కాంప్లికేషన్స్ ద పేషెంట్ సైడ్ నుంచి. సో పేషెంట్ని మనము ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నాం, మనం మెసేజ్ ఎలా కన్వే చేస్తున్నాం, అది క్రిటికల్ కేర్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మా హాస్పిటల్లో డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా క్వాలిటీ కేర్ ఇచ్చామనుకోండి మేడం, ఎనీ కాంపిటేటివ్ వరల్డ్, ఇఫ్ యు ఆర్ గివింగ్ క్వాలిటీ ఆఫ్ కేర్, ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ట్రస్ట్, పేషెంట్తో ట్రస్ట్ బిల్డ్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ కేర్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చి ఉన్నప్పుడు డెఫినెట్గా యూ కెన్ కాంపీట్ విత్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. మీరు 10 ఇయర్స్గా కొనసాగినప్పుడు ట్రీట్మెంట్స్ ఏవేవి ఇస్తున్నారో చూసారు. సో దాంతోపాటు మీ దగ్గర డాక్టర్స్ని కూడా అంటే వాళ్ళు కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారా, ఎందుకంటే ఇంత సింగిల్ మ్యాన్ ఓనర్షిప్తో వెళ్తున్నారు కదా అని వాళ్ళ క్వశ్చన్స్కి కూడా మీరు ఏం ఆన్సర్ చేస్తారు? లేదు మేడం, మన దగ్గర స్టార్ట్ చేసినప్పుడు డే 1 నుంచి న్యూనేటాలజిస్ట్ని అపాయింట్ చేసుకున్నాం. నేను పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, జనరల్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఉన్నారు,
అన్ని స్పెషాలిటీ ఆఫ్ డాక్టర్స్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే డాక్టర్ గణేష్ అనుకోండి. ఆయన ఇక్కడ ప్రాక్టీస్ చేసి వైజాగ్లో లీడింగ్ ప్రాక్టీషనర్గా ఉన్నప్పుడే ఆయన ఫ్యాషనేట్ అనమాట, న్యూనేట్స్ని ట్రీట్ చేయాలా అలా ఫ్యాషన్తో ఆయన యూఎస్ పోయి అక్కడ ఒక 15 to 20 years అక్కడ ప్రాక్టీస్ చేసి మన దగ్గరికి వచ్చారండి. మా దగ్గర ఈజ్ ఏ న్యూనేటల్ కన్సల్టేషన్, న్యూనేటాలజీ కన్సల్టెంట్ అనమాట. సో ఆ పార్ట్ వరకు ఆయన చూసుకుంటారు. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అనేది నేను చూసుకుంటాను. ఓవరాల్గా ఎన్ఐసి పిఐసి 24/7 నేను అవైలబిలిటీ ఉంటాను మేడం. ఇంకా డిఫరెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉన్నారు మా దగ్గర, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ ఉన్నారు, పీడియాట్రిక్ సర్జన్ ఉన్నారు, ఎనస్థీషియా డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఇట్స్ అ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఆర్ న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్. ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ షో అండి. ఇట్స్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఫస్ట్ డాక్టర్స్ టీమ్ అండి, మెయిన్ సిస్టర్స్ మేడం. సిస్టర్స్, క్వాలిటీ ఆఫ్ సిస్టర్స్ లేరంటే అవుట్కమ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎంత డాక్టర్ ఉన్నా 24 hours ఉన్నా మేజర్ వర్క్ చేసేది నర్సెస్ అనమాట. వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సిస్టర్స్, 15 years, 20 years, ఈవెన్ day 1 మేడం. I appointed like that. We never compromised with nursing care. మా హాస్పిటల్లో స్ట్రెంగ్త్ కూడా ఇలా ఉండడానికి కారణం మా నర్సింగ్ స్ట్రెంగ్త్. దాని తర్వాత మెయిన్ పిఆర్ఓ టీమ్ అండ్ రిసెప్షన్ అండ్ ల్యాబ్ అండ్ ఫార్మసీ. ఇంకొకటి ఏంటంటే మెయిన్ చెప్పుకోవాల్సింది ల్యాబ్. మెయిన్ ఈ ల్యాబ్ కంపారిటివ్ ఎనీ అదర్ కార్పొరేటర్లు వీఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్. మేము మా హైలీ ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది మా దగ్గర, అదొక మెయిన్ స్ట్రెంగ్త్. అక్కడ కాంప్రమైజ్ కాదు. ఈవెన్ day 1 మా హాస్పిటల్లో 500 టెస్టులు చేస్తాం. అంత ఒక స్మాల్ సెగ్మెంట్ హాస్పిటల్లో ఇన్ని టెస్టులు జరగడం ఇంపాసిబుల్. ఇంటెన్సివ్ కేర్ మీద, ప్యాషన్ మీద, దాంట్లో ఆనందాన్ని ఎత్తుక్కుంటాం మేము. ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ, ఆ పిల్లలు రికవరీ అయినప్పుడు కానీ, అప్పుడు వచ్చే ఆనందం కానీ, అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ ఇది రాదు. యాజ్ అ ప్రొఫెసర్గా ఉన్న మీరు అక్కడి నుంచి ఇక్కడ సర్వీస్ సెక్టార్కి వచ్చేసిన తర్వాత సో మీరు మెయిన్గా ఫిక్స్ అయిపోయారు పిల్లలకి ప్రాపర్ హెల్త్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి మీరు అనుకున్నారు. సో అలా ఇప్పుడు ఈ 10 ఏళ్ళుగా మీరు డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయి సార్? అంటే ఏ ఏజ్ నుంచి ఏ గ్రూప్ వరకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వరకు కూడా మీరు ట్రీట్ చేయగలుగుతారు ఇక్కడ? పుట్టిన 0 day నుంచి 0 to 28 days నియోనటాలజీ అంటారు. మనకి ఫుల్లీ ఎక్విప్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్తో మన ఎన్ఐసి ఉంది. అక్కడ 0 days నుంచి 28 days వరకు అక్కడ ట్రీట్ చేస్తాం. అక్కడ అన్ని రకాల వ్యాధులకి న్యూనేటాలజీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం అక్కడ ట్రీట్ చేస్తాం. ఆ తర్వాత 1 month నుంచి 18 years వరకు బాగా ఇబ్బందికరమైన పేషెంట్లు, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్ చేస్తాం. అక్కడ అన్ని రకాలైన వ్యాధులకి అన్ని రకాల ఎక్విప్మెంట్ కానీ, స్టాఫ్ కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ, మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, ల్యాబ్ సపోర్ట్ కానీ మనకి day 1 నుంచే ఉంది. ఇంకా day 1 మనం పెట్టాం. ఏదైనా కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినా, రీసెంట్ ఏదైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తాం. ముందుకెళ్తాం. ఇయర్లీ కాదు, 2-3 yearsకి ఒకసారి ఎక్విప్మెంట్స్ ట్రీట్మెంట్ అప్డేషన్ వాజ్ ఎవ్రీ డే ఉంటుంది. ఈరోజు ఏదైనా కొత్త ట్రీట్మెంట్ ఏదైనా వచ్చింది, సో మనం మేము నాలెడ్జ్ని అక్వైర్ చేసుకొని దాన్ని వీఆర్ గివింగ్ టు ద పేషెంట్స్. సార్ ఈ మళ్ళీ దీంతో పాటు మెడికేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్ పిల్లలకి, ఎందుకంటే ఆ మెడికేషన్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో వాటి విషయంలో కొన్నిసార్లు పిల్లలకి వ్యాక్సిన్ అనేది కొన్ని ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇవ్వడం కూడా చాలా అవసరం ఉంటుంది. సో వీటి విషయంలో కూడా మీ హాస్పిటల్ తరఫున ఎలాంటి కేర్ తీసుకుంటారు? మేడం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన day 1 నుంచి వీఆర్ యూజింగ్ ఓన్లీ top 20 MNC కంపెనీస్. వీఆర్ నాట్ కాంప్రమైజ్ విత్ మెడిసిన్స్. ఎందుకు అంటే పిల్లలు ఇప్పుడు మనం ఒక మెడిసిన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు అది దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పలేరు. పిల్లలు ఒకటి ఏం చేస్తారు, వాళ్ళు
దేనికైనా ఏడిపే, లేకపోతే ఇరిటేట్ కావడం. సో అందుకని పిల్లల దగ్గర మెడిసిన్ దగ్గర కాంప్రమైజ్ అయితే అవుట్కమ్ ఇలా ఉండదు మేడం. మా సన్ రైజ్ స్ట్రెంగ్తే వచ్చేసి మా మెడికల్ షాప్ అంటే వీఆర్ పర్చేసింగ్ ఓన్లీ టాప్ 20 MNC కంపెనీస్. We never go for PD and low quality of medicine. We are giving quality of medicine. Even మాకు లాభం తక్కువ వచ్చినా కూడా that we are giving day one onwards. We can say proudly we are the limited hospitals in whole Vizag also. Only selling branded medicine. మనకి పేషెంట్ని మేము ఎడ్యుకేట్ చేయాలనుకుంటాం మేడం. ఒక్కొక్కసారి మనం ఒక షాపుకి పోతాము, బట్టలు వండాను, ఆ బ్రాండ్ ఉందా, ఈ బ్రాండ్ ఉందా, ఇది అడుగుతారు. కానీ ఎవరు మెడికల్ షాపుకి పోయి నాకు కొంచెం మంచి మందులు ఇవ్వండి, బ్రాండెడ్ మెడిసిన్స్ ఇవ్వండి, డబ్బులు ఉన్నవాడు కాదండి, లేనివాడు కాదు, ఎవరు అడగరు అనమాట. సరే బ్రాండెడ్ మెడిసిన్స్కి మిగతా వాటికి ఏం కాదంటే మినిమం క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ ఉండాలండి ఒక మెడిసిన్లో. సపోజ్ ఆ మినిమం క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ అనేది లో కంపెనీస్లో ఉండదన్నమాట. ఇప్పుడు సపోజ్ అమాక్సిలిన్ 90% ఉండాలనుకోండి, అది 20% ఉంటుంది. ఇది ఈ డిఫరెన్స్ వల్ల ఆ మెడిసిన్ పనిచేయదు. సరే నేను ఇచ్చిన మెడిసిన్ పక్క డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ సేమ్ అయినా బికాస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ నేను ఇచ్చిన మెడిసిన్ పనిచేస్తే పక్కన. దానివల్ల ఏంటంటే ఎప్పుడు మెడికల్ షాప్ పోయినప్పుడు ప్లీజ్ గివ్ బ్రాండెడ్ మెడిసిన్ అని అడగండి. అది మనం ఎవరు చేయరండి. కొన్నిసార్లు ఫార్ములా ఏదైతే సేమేనండి, బ్రాండ్ మాది కానీ ఫార్ములా సేమ్ అని కొన్ని కంపెనీస్ అమ్ముతూ ఉంటాయి. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి నష్టం ఎలా ఉంటుందంట? అదే మేడం, మీరు గూగుల్లో ఒక బట్టలు కొనాలంటే 10 రకాలు కంపారిజన్ చేస్తారు, మొబైల్ కొనాలంటే 10 రకాలు కంపారిజన్ చేస్తారు. మీరే గూగుల్ చేయండి, ఏది టాప్ 10 టాప్ 20 మెడిసిన్స్ ఏ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు టాప్ 10 అని కొడతానే మెడిసిన్స్ కంపెనీ నేమ్స్ వస్తాయి, మన ఇండియన్ కానీ ఫారిన్ కానీ. టాప్ 20 అని కొడతానే వస్తాయి. అట్లీస్ట్ దాన్ని మనం సోషల్ మీడియా దీన్ని ఎవరు యూజ్ చేయరండి. ఇది మనం ఒక షూ కొనాలంటే నైకా, అడిడాసా, లేకపోతే ఇంకోటి ఎసిక్సా, లేకపోతే పోకానా అని అంత ఇది రీసెర్చ్ చేస్తాం. బట్ మనం తినే పిల్లలు మందులు దాంట్లో అసలు ఎవరు అడగరండి. ఓవర్ ద కౌంటర్ ఈ సమస్య ఇచ్చేస్తే తీసుకుంటారు. ఎవరు వాళ్ళు ఏది ఇస్తే ఇస్తారు. వాళ్ళు కూడా ఏంది పేషెంట్ ఎడ్యుకేషన్ బట్టి ఇలా చదువుకున్న వాళ్ళైతే ఒక రకమైన ఇస్తారు, చదువుకున్న వాళ్ళైతే ఏ పీడీ కంపెనీ ఇచ్చేసి పంపిస్తారు, పీడియో లేకపోతే లో క్లాస్ మెడిసిన్. మనం ఏంటంటే మనం క్వశ్చన్ చేయలేము. ఇట్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇష్యూ చేసింది కాబట్టి వాళ్ళకి లైసెన్స్, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు అన్ని బట్టలకి ఇచ్చారు పర్మిషన్. మనం క్వాలిటీ చూజ్ చేసుకుంటున్నాం కదా, పోతున్నాము. కొందరు అయితే బ్రాండెడ్ ఉంటే ఈ బ్రాండ్ ఉందా లేదా అని అడుగుతాం. ఎప్పుడైనా మెడిసిన్స్ కొనేటప్పుడు షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీరు మెడిసిన్స్ చూస్తేనే ఆ డాక్టర్ ఎంత క్వాలిటీ ఆఫ్ కేర్ ఇస్తున్నాడని మీకు అర్థమైపోతుంది. నో నీడ్ టు ఆయన క్వాలిఫికేషన్ ఇవన్నీ చూడక్కర్లే. ఒక డాక్టర్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నాడు అంటే ఇట్ సెల్ఫ్ ఇండికేట్ హీ ఈజ్ ఏ గుడ్ డాక్టర్. దెర్ ఈజ్ నో నీడ్ టు ఎంక్వైర్. రీసెంట్లీ మనం సిరప్ తాగి చెన్నై బేస్డ్ కంపెనీ ఆ మెడిసిన్స్ కాఫ్ సిరప్స్ అండి, అవి రెగ్యులర్గా డెక్సోమెథార్ఫోన్ అని ఉంటుంది. అది అబౌవ్ 5 years కిడ్స్కి రెగ్యులర్గా వాడుతుంటాం. ఇట్స్ నాట్ ఏ న్యూ మెడిసిన్, ఇట్స్ నాట్ ఏ బ్యాండ్ మెడిసిన్. అది బికాస్ ఆఫ్ క్వాలిటీ కన్సర్న్. నేను ఇప్పుడు ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఆ మెడిసిన్స్ వాడడం వల్ల 15 kids డెత్ అయ్యారు కదా. సో అట్లాంటి మెడిసిన్స్ ఏదైనా మెడిసిన్స్ కొనేటప్పుడు బెటర్ టు ఆస్క్. సరే, ఈ మెడికేషన్స్ ఇంత జాగ్రత్తగా తీసుకున్నారు కాబట్టి రీసెంట్గా సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ మన వైజాగ్ దానికి బెస్ట్ హాస్పిటల్ అని అవార్డు కూడా వచ్చింది. సో అదేలా వచ్చిందంటారు సార్? ఇది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ మేడం. మా హాస్పిటల్కి లాస్ట్ 10 years మేము చేసిన we did a lot of charity అనమాట. సో దానికి ప్లస్ క్వాలిటీ ఆఫ్ కేర్, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్,
అన్ని రంగాల్లో క్వాలిటీ ఆఫ్ ల్యాబ్, మెయిన్ ల్యాబ్, క్వాలిటీ ఆఫ్ ల్యాబ్, క్వాలిటీ ఆఫ్ ఫార్మసీ, క్వాలిటీ ఆఫ్ కేర్, మేము పేషెంట్ ట్రీట్ చేసే విధానం, వాళ్ళ కౌన్సిలింగ్, మెయిన్ కాస్ట్, దానికి గుర్తింపుగా నాకు లాస్ట్ ఇయర్ ఎవరి తరపున అనుకున్నారు సార్? అంటే ఎవరి ఆధ్వర్యంలో దేనికి? టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. జాంటీ రోడ్ చేతులు మీదుగా అందుకున్నాను. ఇట్స్ మా 10 yearsలో బెస్ట్ అచీవ్మెంట్. లాస్ట్ 2017లో ఏపీ తెలంగాణ స్టేట్లో వైద్యరత్న అవార్డు ఇచ్చారండి. ఈ రెండు నేను వైద్య రంగంలో చేసిన దానికి నాకు గుర్తింపుగా ఎట్ ద సేమ్ టైం సింగిల్ మ్యాన్ ఓనర్షిప్ తోటి 10 ఏళ్ళుగా ఒక సంస్థ ఈ కార్పొరేట్ కాంపిటేటివ్ వరల్డ్ లో నడుపుతూ తక్కువ డబ్బులకి హెల్త్ సర్వీస్ ఇస్తూ పొందడం అనేది డెఫినెట్లీ ఏ గ్రేట్ అచీవ్మెంట్. మా మెయిన్ మోటో అదే కదా మేడం. మేము ఫస్ట్ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది. నేను మెడికల్ కాలేజీలో పనిచేశాను, కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేశాను. నేను పెరిగిన వాతావరణం కూడా మేడం వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. సో ఇవన్నీ చూసి ఇప్పుడు కార్పొరేట్లో 100 రూపాయలు అయ్యేదాన్ని మనం 50 నుంచి 60 రూపాయలకి ఎలా అందియాలా, ఆ సర్వీస్ మైండ్తో పెట్టిన హాస్పిటలే సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. సూపర్ సార్, గ్రేట్. అండ్ సార్ మనం ఇంకో రకంగా చూసుకుంటే ఈ హాస్పిటల్ని ఇంకా మీరు కొంచెం ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. అవును మేడం. ఇది ప్రజెంట్ అయితే 50 bedded హాస్పిటల్ మేడం. ఈ కమింగ్ నెక్స్ట్ 1 or 2 yearsలో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ 100 bed హాస్పిటల్. ఈ లాస్ట్ 10 yearsలో మేడం మేము వీ స్టార్టెడ్ 2 డే కేర్ సెంటర్స్. ఈజ్ మరిపాడెంలో ఒకటి, అగనంపూడిలో ఒకటి స్టార్ట్ చేసాము. అక్కడ ఏంటంటే ఓన్లీ డే కేర్ అనమాట. ఏదైనా చిన్న చిన్న ఇంజక్షన్లు ఇవ్వడం, వ్యాక్సినేషన్, పిల్లలు ఓపీడీ ప్రాక్టీసెస్ అంటే డే కేర్. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వెళ్ళే ఆ సర్వీసెస్ అక్కడ స్టార్ట్ చేసాం. సేమ్ ఇది గాజువాక సెంటర్లోనే ఎక్స్పాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 500 meters. మీరు ఓన్లీ మళ్ళీ పీడియాటిక్ సర్వీసెస్ మాత్రమే కాకుండా కోవిడ్ టైంలో కూడా వ్యాక్సిన్స్ ఇచ్చారు అని అంట. ఎలా జరిగింది అదంతా? అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. మా హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్గా రికగ్నైజ్ అయింది మేడం. అదర్ దాన్ కార్పొరేట్, నాట్ కార్పొరేట్, అదర్ దాన్ కార్పొరేట్. మేము ఒక 1 lakh వ్యాక్సిన్స్ ఇచ్చాము మేడం కోవిడ్ టైంలో. అప్పుడు 2 సెంటర్లు స్టార్ట్ చేసాం. ఇది మరిపాలెం సెంటర్ ఒకటి, గాజువాక సెంటర్. అండ్ వీ హ్యాడ్ గివెన్ లాట్ ఆఫ్ వ్యాక్సిన్స్ టు కంపెనీ పీపుల్ ఆల్సో. 2 or 3 companies we had given. That time only, ఆ టైంలో ఓన్లీ కార్పొరేట్స్గా ఉండేవి మేడం వ్యాక్సినేషన్. మేము కొంచెం కష్టపడి దాని మీద వర్కౌట్ చేసి వ్యాక్సినేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం. ఈ 10 yearsలో అదొక పెద్ద అచీవ్మెంట్ మేడం. ఈ అవార్డు వచ్చిన దానికంటే కోవిడ్ వ్యాక్సినేషన్ 1 lakh పీపుల్ని ఇది కంట్రీలో మా కాంట్రిబ్యూషన్ ఉందంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఆఫ్ కోర్స్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అనే చెప్పొచ్చు రకంగా. ఎందుకంటే అందరు అనుకుంటారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో చదివితే టాప్ అని చెప్పలేము, గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా చదువుకొని కూడా మనము హెల్త్ సెక్టార్లో ఇంత బాగా ఎదగచ్చు అనే దానికి ఎగ్జాంపుల్గా నిలిచారు మీరు. సో హెల్త్ కేర్ సెక్టర్ మేడం, అందరూ ఇప్పుడు డబ్బులు లేనిది ఈ సెక్టర్లో హాస్పిటల్ స్టార్ట్ చేయడం ఇంపాసిబుల్ మేడం. నాకు దేవుడి దయవల్ల ఏంటంటే దీని మీద ప్యాషన్ ఉండడం వల్ల తక్కువ ఖర్చుతో నేను స్టార్ట్ చేశాను మేడం. ఇప్పుడు నాకున్న ప్యాషన్ వల్ల మేడం నేను ఏదైతే ఎర్న్ చేశానో నా దగ్గర ఎక్విప్మెంట్ అవి కానీ మీరు చూసారంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో లేని ఎక్విప్మెంట్స్ కూడా కొన్ని, అన్ని కార్పొరేట్గా కొన్ని కార్పొరేట్స్ హాస్పిటల్లో లేని ఎక్విప్మెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే ఇక్కడ పేషెంట్ దగ్గర ఏదైనా నాకు వచ్చింది మళ్ళీ అక్కడే ఇన్వెస్ట్ చేసాం. సో అందుకని ఐఎమ్ నాట్ వెల్ ఆఫ్ అనమాట. బట్ యు ఆర్ సో వెల్తీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వింగ్ పీపుల్ ఇన్ హెల్త్ వే. సార్ మరి ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ మీరు తక్కువ ధరకే ఇస్తున్నా కూడా, తక్కువ ఫీజ్కి తీసుకొని మీరు హెల్త్ సర్వీస్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా, అందులో కూడా మళ్ళీ మీరు ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇస్తున్నారు. రీసెంట్గా ఆరోగ్యశ్రీతో కూడా మీరు అప్రూవల్స్ వచ్చేసాయని చెప్పేసి అన్నారు. సో ఈ సర్వీసెస్ అన్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ అంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవడం మేడం. కార్పొరేట్లో దుబారా ఉంటుంది, ఇండివిజువల్ సెక్టర్ కాబట్టి నేను ప్రతిదీ మానిటర్ చేసుకొని చేస్తున్నాను.
ఇప్పుడు రీసెంట్గా ఆరోగ్యశ్రీకి కూడా అప్లై చేసాం మేడం, అప్రూవ్ అయిపోయింది. సో హ్యాపీగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకు కూడా మంచి సర్వీసెస్ ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీసెస్ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఆబా కార్డు కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా. అటల్ బిహారీ యోజన హెల్త్ స్కీమ్ కార్డ్స్ ఆల్సో వస్తుంది. గ్రేట్. మన రీసెంట్గా మన గవర్నమెంట్ ఏపీఎల్ 1 కేటగిరీ తెచ్చిందండి. బీపీఎల్ కార్డ్స్ ఉన్నాయి కదా మేడం, ఇప్పుడు ఏపీఎల్ కార్డ్స్ కూడా వస్తున్నాయి, అబవ్ పావర్టీ లైన్ కార్డ్స్, ఓకే ఓకే. అంటే బిలో 5 lakhs. అంటే మన ఏపీలో 90% పీపుల్ విల్ గెట్ ఇన్సూరెన్స్ అనమాట రేపు ఏప్రిల్ 1st నుంచి గ్రేట్. కొత్త స్కీమ్. సో ఇప్పుడు హ్యాపీగా అంటే మీరు ఆల్రెడీ తక్కువ ఫీజ్కి సర్వీసెస్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ కార్డ్స్ ఉంటే కనుక వాళ్ళకి ఇంకా అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు ఇబ్బంది, వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసామే అనే బాధ లేకుండా గవర్నమెంట్ తరపు నుంచి కూడా మీకు సపోర్ట్ వస్తుంది, వీళ్ళకి కూడా మీరు ఫ్రీ సర్వీసెస్ ఇంకా ఇవ్వచ్చు. గ్రేట్ సార్. సో ఫైనల్గా మీరు సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ గురించి మన వైజాగ్ వాసులకి కానీ అటు మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా సన్ రైజ్ హాస్పిటల్లో స్టార్ట్ చేసిందే సేవా దృక్పథంతో మేడం. సేవా దృక్పథం, క్వాలిటీ ఆఫ్ కేర్, అష్యూరెన్స్ అనమాట. పేషెంట్కి మా మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం. అవి లాస్ట్ 10 yearsలో వితౌట్ అడ్వర్టైజ్మెంట్, వితౌట్ మార్కెటింగ్ మేము ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకున్నాం. అది ఇంకొంచెం ఎక్కువగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయని భావిస్తుంది. థ్యాంక్ యూ సో సన్ రైజ్ అంటే క్వాలిటీ మేడం, క్వాలిటీ అంటే సన్ రైజ్. సూపర్ సార్, సూపర్ ట్యాగ్ లైన్ అండ్ యూ వర్త్ అండ్ యూ డిజర్వ్ ఇట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు అండ్ మీ ఇన్స్పిరేషనల్ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు. నమస్తే సార్. సో మీకు కూడా సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మన వైజాగ్ గాజువాక సెంటర్ దగ్గర ఉంటుంది. సో ఈ హాస్పిటల్ వచ్చేసి 50 బెడ్తో ఉన్నటువంటి హాస్పిటల్. నెక్స్ట్ 1-2 yearsలో 100 బెడ్స్కి కూడా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ హాస్పిటల్ మనకి చూడటానికి ఎంత ఈజీ అవైలబిలిటీ ఉందనేది మీరు వచ్చిన తర్వాత మీకే అర్థమైపోతుంది. డాక్టర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, మనకుండే హెల్త్ సర్వీస్ ఫెసిలిటీస్ కావచ్చు అండ్ మెడికల్ కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ రూపంలో అడిగి తెలుసుకోవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.